వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే మనం చూస్తున్నాము క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే క్యాన్సర్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, క్యాన్సర్ ట్యూమర్ అని మనం ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ నివేద్ రావు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్, డయాబెటీస్, బీపీ ఎంత కామనో అంత కామన్గా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తూ ఉంది. డాక్టర్ గారు, మన శరీరంలో ఒక క్యాన్సర్ కణం సెల్ స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎలా తెలుస్తుంది అసలు? సో మీరు ఇప్పుడు అన్నట్టు మనకు ఎట్లయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, మనకు కార్డియాక్, మనకు హార్ట్ అటాక్స్ అంటాము. సో అవట్లయితే నెంబర్స్ పెరుగుతున్నాయో ఇప్పుడు అంతే కామన్గా మనం క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. అంటే దాని నెంబర్స్ పెరగడానికి కూడా మనకు దాని రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కూడా ముందటికన్నా ఇప్పుడు చాలా పెరిగినాయి. సో అయితే ఇప్పుడు మనకు తీసుకున్న ప్రికాషన్స్ ఏంది, మనం ఎట్లా గుర్తుపట్టడం అనేది అంటే మనకి ఇప్పుడు వెయిట్ లాస్ అంటాం కామన్గా. అంటే కొంతమంది ఇంటెన్షనల్ వెయిట్ లాస్, వాళ్ళు డైట్ మోడిఫికేషన్స్ చేయడం కానీ, కొందరు పర్సనాలిటీ కోసం దే టెంట్ గో ఫర్ వెయిట్ లాస్. సో ఆ వెయిట్ లాస్ కాకుండా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. అంటే మనకు తెలియకుండా మనకు వెయిట్ లాస్ అవ్వడము. రెండోది ఆకలి తగ్గుతూ ఉండడము. ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తుంటాం. అట్లానే మనకు బేసిక్ కాఫ్ అనేది కామన్ సిమ్టమ్ ఇప్పుడు మనకి హియర్ అండ్ దెన్ చూస్తుంటాం. కానీ అదే కాఫ్ మీకు 1 month అయింది, 2 months అయింది, స్టిల్ మీకు ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ దట్స్ వన్ ఆఫ్ అలార్మింగ్ సిమ్టమ్. అది ఏ క్యాన్సర్కైనా ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయా? మనకు బ్రాడ్గా చూసుకుంటే ఇప్పుడు ఎనీ క్యాన్సర్ యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లో ఈ వెయిట్ లాస్ అనేది అండ్ లాస్ ఆఫ్ ఎప్టైట్ అంటాం, ఆకలి అవ్వకపోవడం, ఈ రెండు అయితే కామన్గా ఎనీ క్యాన్సర్ మనం చూస్తాం. ఇవి కాకుండా మనకు మిగతా సిమ్టమ్స్ అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఆర్గన్ బేస్డ్. లంగ్ క్యాన్సర్ అయితే ఒకలాంటి లక్షణం. సో లంగ్ అన్నప్పుడు ఏంటంటే యూజువల్గా కాఫ్, బ్రీతింగ్ ఇబ్బంది అవ్వడము, కాఫ్ చేసినప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము. అదే మనకు పేగు సంబంధించిన క్యాన్సర్ అయితే కాన్స్టిపేషన్, మోషన్లో బ్లడ్ పడ్డం అనేది చూడడము. అలానే మనకు నోటి క్యాన్సర్, ఇక్కడ మనకు ఈ ఇండియాలో మనకు మోస్ట్ కామన్. యూజువల్గా మనకు నాలుక పైన అల్సర్ ఫామ్ అయినా అది తగ్గకపోవడం, మానకపోవడము, ఆ పుండు అట్లే పెరుగుతూ ఉండడము. సో ఇవి ఏంటంటే మనకి ఇండివిజువల్ ఆర్గన్ బేస్డ్ మనం చూసే కామన్ సిమ్టమ్స్. లంగ్ క్యాన్సర్ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. అంటే అసలు పొగ తాగడం అలవాటు లేని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. మనకు ఒకప్పుడు ఎట్లా ఉండాలంటే లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకర్స్లో చూసేవాళ్ళం. అంటే దే వర్ ద మెయిన్ టార్గెట్ పాపులేషన్ స్మోకర్స్లో. కానీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఎట్లా అవుతుందంటే మోర్ అండ్ మోర్ నాన్ స్మోకర్స్లో చూస్తున్నాం. అండ్ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా కొంచెం అర్లీగా ఉంటుంది కంపేర్ టు స్మోకర్స్. ఈ నాన్ స్మోకర్స్ అనేది ఇంకా ఎర్లీ ఏజ్లో ప్రజెంట్ అవుతున్నారు. దాంట్లో మనకు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ మనకు ఈ ఫ్యాక్టరీ ఎమిషన్స్ కానీ, వెహికల్ ఎగ్జాస్ట్ అంటాము అవి కానీ. రెండోది మనకు కన్స్ట్రక్షన్ వర్కర్స్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్, ఫ్యాక్టరీలో కానీ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో కానీ, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆ చుట్టుపక్కల ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా దే టెండ్ టు డెవలప్ క్యాన్సర్స్. ఓకే, అలా ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ కాలము చుట్టూ ఉండే కాలుష్యము, ఈ వర్క్ హజార్డ్స్ ఎస్పెషల్లీ. పొట్టలో వచ్చే క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయా? మనకు ఓవరాల్గా కూడా ముందటి కంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఎట్లా డాక్టర్ గారు అసలు? అంటే వచ్చిన ప్రతి అల్సర్ క్యాన్సర్ కోసం వెళ్తుందా? మనకు స్టమక్ క్యాన్సర్ గుర్తుపట్టడం అనేది కొంచెం డిఫికల్టీ, ఎందుకంటే దాని సిమ్టమ్స్ అండ్ ఎసిడిటీకి వచ్చే సిమ్టమ్స్ కూడా సేమ్ ఉంటాయి. సో మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే మనకు ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం అంటాం. సో అదే ఫస్ట్ సిమ్టమ్. ఓకే, అయితే మనకు ప్రతి అల్సర్ పేషెంట్కి మనకు అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అదే అల్సర్ పేషెంట్ మనకు వారాల తరబడి టాబ్లెట్స్ వాడుతున్నారు, స్టిల్ ఆ సిమ్టమ్ అట్లే పర్సిస్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనకు అదే సిమ్టమ్ చాలా రోజులు పర్సిస్ట్ అవుతుంది ఇన్స్పైట్ ఆఫ్ మెడికేషన్స్ అన్నప్పుడు అది స్లోగా క్యాన్సర్ లాగా మారే లక్షణాలు. ఓకే,
ఇప్పుడు ఎక్కడైనా ఒక క్యాన్సర్ స్టార్ట్ అయింది, ఒక ఆర్గన్లో క్యాన్సర్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఒక ట్యూమర్ అనేది మనకి ప్రజెంట్ అవుతుందా? సో ఎక్కడన్నా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్టమక్ అన్నారు. సో అక్కడ మనకు ఒకసారి ఆ నార్మల్ సెల్స్లో చేంజెస్ స్టార్ట్ అయినాయి అన్నప్పుడు ఏంటంటే ఆ గ్రోత్ అనేది అబ్నార్మల్గా వస్తుంటుంది. సో దే టెన్ టు గ్రో ఫాస్ట్ అండ్ తయారయ్యే సెల్స్ కూడా అన్నీ అబ్నార్మలే ఉంటాయి. సో అది ఇనీషియల్గా ఏంటంటే మనకు ఓన్లీ ఆ ప్రాంతంలో పెరుగుతుంటాయి. మనం దాన్ని టైం ఇచ్చి మనకు కేర్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాని నుండి చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చింది నార్మల్ కణితి లేదంటే బినైన్ మ్యాలిగ్నెంట్ ఇలా చెప్తారు కదా, అది మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? సో అంటే అది మీరు అది బినైనా మ్యాలిగ్నెంట్ అనేది మీరు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మేము వి సీ దెమ్ డే ఇన్ అండ్ డే అవుట్ కాబట్టి మేము ఒకసారి అది ఎగ్జామిన్ చేసిన అప్పుడు మేము కొంచెం ఎట్లాంటి కణితి అనేది మేము చెప్పగలుగుతాం. డెఫినెట్లీ మీకు అట్లా కణితిలాగా తగులుతుంది ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ అండ్ దాని కోసం ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటాం బయాప్సీ అని. యూజువలీ బయాప్సీస్ ఆర్ ఫుల్ ప్రూఫ్. మనకు ఒక బయాప్సీ చేయడం వల్ల అది బినైనా మ్యాలిగ్నెంటా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఆర్గాన్కి మాత్రమే అలాంటి ట్యూమర్స్ ఉంటాయి. ఇప్పుడు చేతుల మీద ఎక్కడైనా కూడా ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ ట్యూమర్ మనకు క్యాన్సర్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్గాన్స్ నుండి ఈవెన్ స్కిన్ వరకు కూడా మనకు క్యాన్సర్స్ అనే లక్షణాలు రావచ్చు. ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ అంటే మన కంట్రీలో కొంచెం తక్కువనే, కానీ మనకు ఒకసారి ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వేర్ దెర్ ఇస్ మోర్ ఆఫ్ యూవీ ఎక్స్పోజర్, సో వాళ్ళలో ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చేతుల్లో ఇట్లా చూస్తుంటాం చిన్న చిన్న స్వెల్లింగ్స్ లాగా నోటీస్ చేస్తుంటారు. అవి కొన్ని ఇయర్స్ వరకు అట్లే ఉంటాయి చేంజ్ అవ్వకుండా. సో దాన్ని మనము క్యాన్సర్ లాగా భయపడాల్సిన అవసరం లేదు, దే ఆర్ నార్మల్ స్వెల్లింగ్స్. ఇంకా చెప్తారు ఏంటంటే క్యాన్సర్ కణితికి, క్యాన్సర్ ట్యూమర్కి అసలు నొప్పి ఉండదని, అవునా డాక్టర్ గారు? యూజువల్గా మనకు ఈ క్యాన్సర్కి నాన్ క్యాన్సర్కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు అంటే బేసిక్ వచ్చేది పెయిన్, మీరు అన్నట్టు నొప్పి అని. సో అది అల్సర్ ఫామ్ అయినా లేదంటే కన్సిలాగ్ ఫామ్ అయినా మనకు ఎలాంటి నొప్పి లేకుండా పెరుగుతూ ఉన్నది అంటే అది యూజువల్గా క్యాన్సర్ లక్షణాలు అవి. ఎప్పుడైతే నొప్పి ఉంటుందో అది అప్పుడు ఏంటంటే దాన్ని మనము మోర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కానీ సో ఆ దారిలో ఆలోచిస్తాం. మనకి ఎట్లా నొప్పి లేకుండా అది స్లోగా పెరుగుతూ వస్తుంది అంటే అది అప్పుడు మన క్యాన్సర్ అని అనుమానం. క్యాన్సర్తోని ఎవరైనా ఓకే క్యాన్సర్ అని తెలిసిపోయింది వచ్చారు అన్నప్పుడు సర్జరీ అంటే అందరూ భయపడతారు. డాక్టర్ గారు, యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా మీరు ఎలాంటి సవాళ్ళు అనేది ఎదుర్కొంటున్నారు? అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయో కదా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది, అమ్మో ఆ నొప్పి భరించలేము, అట్లాగా మళ్ళీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా. అవునా డాక్టర్ గారు, అలాంటివన్నీ అడుగుతూ ఉంటారా? అది చాలా మంది అడుగుతారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు మనకు కంతు వస్తారు, వచ్చి ఏంటంటే అది మనం బయాప్సీ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో సరే నీడిల్ పెడితే ఆ సెల్స్ అక్కడ నుండి వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అయితే బయాప్సీ నుండే స్టార్ట్ అవుతాయి యూజువల్గా. మనకు ఇంకా నైఫ్ పెట్టేది తర్వాత, ఫస్ట్ ఓపీలో బయాప్సీ నుండి మనకు ఈ డౌట్స్ అనేది చాలా మందికి ఉంటుంది. నీడిల్ పెడితే సెల్స్ అక్కడ నుండి స్ప్రెడ్ అవుతాయి అంట కదా. మనకు కొన్ని ట్యూమర్స్ ఎక్కడైతే బయాప్సీ చేయొద్దో అది మనకు వాళ్ళకి చెప్తాము, కానీ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ మనకు కన్ఫర్మ్ చేసేది బయాప్సీ పైనే. సో ఆ ప్రికాషన్స్ ఏం తీసుకుంటాం అనేది దాన్ని బట్టే మనకు ఆ సెల్స్ స్ప్రెడ్డింగ్ అవుతుందా అవ్వదా, ఏ కంతిలో మనకు నీడిల్ పెట్టచ్చు పెట్టరాదు అనేది ఉంటుంది. సర్జరీ చేశారు డాక్టర్ గారు, అంటే జనరల్గా సర్జరీ అంటే నార్మల్ సర్జరీ లాగానే ఉంటుందా? మనకు నార్మల్ సర్జరీస్కి ఈ క్యాన్సర్ సర్జరీస్కి ఒక డిఫరెన్సియేషన్ ఏముంటుందంటే మనకు ఆ ట్యూమర్ ఎప్పుడైతే తీసేస్తామో నార్మల్ సర్జరీస్ అప్పుడు ఏంటంటే ఓన్లీ ఆ మనకు కంతి వరకు తీస్తే సరిపోతుంది. కానీ ఈ ట్యూమర్స్ ఎప్పుడైతే మనకు తీస్తామో దానికి ఏంటంటే మనకు కొంచెం దాంతోపాటు కొంచెం హెల్తీ టిష్యూ కూడా తీయాల్సి వస్తుంది, అంటే మార్జిన్ అంటాం. సో అది మెయిన్ డిఫరెన్స్. ఎందుకంటే ఆ మార్జిన్ ఎందుకు ఇస్తామంటే ఎక్కడన్నా చుట్టూ ఆ మైక్రోస్కోపిక్ సెల్స్ ఉన్నా కానీ అది మనం తీసిన సర్జరీలో వచ్చేయాలి, సో దట్ నో సెల్స్ రిమైన్ దేర్. మళ్ళీ టిష్యూ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అక్కడ. ఒక్కసారి మనకు ఆ ఏరియాలో టిష్యూ తీసినాక అది మళ్ళీ పెరగడం అంటూ ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్స్లో అట్లా చూస్తాము మనం. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మనకు ఎప్పుడైతే ట్యూమర్ కన్ఫర్మ్ అయ్యి సర్జరీ ప్లాన్ చేస్తామో సో వాళ్ళకి ఏంటంటే ఆ ట్యూమర్తో పాటు కొంచెం ఎక్స్ట్రా టిష్యూ కూడా తీసేస్తాము.
తీసి వీల్ సెండ్ ఇట్ ఫర్ ఫ్రోజన్ బయాప్సీ అనేది, అది ఇప్పుడు ఈ డేస్లో మ్యాండేటరీ మనకు. ఓకే. ఒకసారి అది కన్ఫర్మ్ అయినాక ఏంటంటే మనకు బ్రెస్ట్ వచ్చే వరకు కాస్మెటిక్ ఇష్యూస్ అనేది కూడా ఉంటాయి. ఓకే. సో ఆ డిఫెక్ట్ అయితే ఉంటుందో అది కవర్ చేయడం కోసం వీ డూ రికన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వీల్ ట్రై టు గివ్ ఏ కాస్మెటిక్ అవుట్కమ్. డాక్టర్ గారు సర్జరీ చేశారు, సర్జరీ చేశాక కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా ఎందుకు రకరకాల థెరపీస్, రకరకాల మందులు అనేవి మళ్ళీ ఇస్తూ ఉంటారు? మనకు సర్జరీ అయిపోయినాక క్యాన్సర్ తిరిగి రావడమా లేదా అనేది మనకు పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు దాన్ని బట్టి. యూజువల్గా మనకు ఎప్పుడైతే స్టేజ్ 1 అంటే ఎక్కడ మనకు స్ప్రెడ్ అవ్వకుండా మనకు ఎర్లీగా ప్రజెంట్ అయ్యారో వాళ్ళల్లో సర్జరీ చేసినప్పుడు యూజువల్గా 90 to 95% మళ్ళీ తిరిగి రావు. ఓకే. అదే మనము స్టేజ్ 2, 3, 4కి వెళ్ళే వరకు ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ సెల్స్ మనకు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. ఇన్స్పైట్ ఆఫ్ సర్జరీ ఫాలోడ్ బై మనకు వేరే ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చినా కానీ వాళ్ళలో రిస్క్ అనేది ఇంకా ఉంటుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, సెకండ్ ఆన్వర్డ్స్ మనకు. అందుకే అది తిరిగి రాకుండా దాని రిలేటెడ్ ఈ కీమోథెరపీ, రేడియేషన్ అని మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎనీ క్యాన్సర్ దానికి ఫస్ట్ సర్జరీయే మనకు, అంటే అన్ని క్యాన్సర్స్కి సర్జరీ యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వము. ఇప్పుడు అన్నట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, ప్లస్ అది ఎక్కడ వస్తుందని దాన్ని బట్టి కూడా. ఇప్పుడు మనకు ఈ కామన్గా చూసేది థైరాయిడ్ కానీ బ్రెస్ట్ కానీ వీటిలో యూజువల్గా మనకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు ఫస్ట్ స్టేజ్ అన్నప్పుడు సర్జరీ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. అదే కొంతమందికి మనకు ఈ థ్రోట్లో అంటాము వాయిస్ బాక్స్, సో అందులో మనం సర్జరీ ఆప్షన్ ఇవ్వము. అక్కడ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద వాయిస్ ఫంక్షనాలిటీ కాబట్టి వాళ్ళలో మనకు కీమోథెరపీ, రేడియేషన్ దోస్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. ఓకే. అందరూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, అప్పుడు ఫైనల్ అవుతుంది ట్రీట్మెంట్. సో యూజువల్గా మనకు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనము అనుకున్నప్పుడు ఇట్ విల్ బి ఏ మల్టీ డిసిప్లినరీ బోర్డ్ అంటాం. అంటే ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, పెథాలజిస్ట్. సో ఈ 4 to 5 మెంబర్స్ కలిసి వీల్ డిస్కస్ అంటే తనకు ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వగలుగుతాం. సో దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ కోసం. ఇన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా డాక్టర్ గారు, ముందే కనుక్కోలేమా క్యాన్సర్ వస్తో రాదో అని? మనకు అంటే కొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే మనకు స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బ్రెస్ట్ ఉంది. సో బ్రెస్ట్లో ఏంటంటే మనకు ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోమంటాం. అండ్ ఇప్పుడు మోర్ పీపుల్ ఆర్ అవేర్, యూజువల్గా హెల్త్ చెకప్స్లో ఏంటంటే దే గో ఫర్ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ. సో దానికి మనం ఎర్లీగా పికప్ చేయొచ్చు బిఫోర్ దే డెవలప్ క్యాన్సర్. అదే మనకు సర్వైకల్ క్యాన్సర్, సో అందులో మనం ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్ అంటాము. సో ఇట్లాంటి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మనకు స్క్రీనింగ్లో బయటపడతాయి కాబట్టి అవి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు బిఫోర్ దే డెవలప్. ఓకే. కానీ అన్ని క్యాన్సర్స్కి ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్ అంటూ లేదు. వ్యాక్సిన్ ఏదో వచ్చింది, రష్యా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది, అది చాలా మిరాకిల్స్ చేస్తుంది, క్యాన్సరే రాదు అంటున్నారు, అవునా డాక్టర్? అంటే అందులో కొంచెం వరకు నిజం ఉంది, కొంచెం వరకు హైప్ ఉందండి. అనేవి చాలా వరకు వాట్సాప్లో చాలామంది ఇప్పుడే చూస్తుంటారు. సో ఎస్, రష్యాలో ఆల్రెడీ ఆన్గోయింగ్ రీసెర్చ్ ఉంది, దే ఆర్ డెవలపింగ్ ఏ వ్యాక్సిన్. బట్ అది ఇంకా మనకు ఈ ఫేజ్ 1 అంటాం. అంటే యూజువల్గా మనకు ఎనీ ప్రోడక్ట్ మనకు హ్యూమన్ యూస్కి వచ్చే ముందు దే హ్యావ్ టు గో త్రూ డిఫరెంట్ ఫేజెస్. సో స్టిల్ ఇన్ ఫేజ్ 1. ఫేజ్ 1 వరకు అయితే మనకు రిజల్ట్స్ ప్రామిసింగ్ అని ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ టిల్ ద ఫైనల్ అప్రూవల్ కమ్స్ యూజువల్గా మన గవర్నమెంట్ బాడీస్ నుండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్, అండ్ లివర్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్. లివర్ కోసం కూడా మనకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా ఉంది. ఈ స్క్రీనింగ్ అనేది ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలి అసలు? స్క్రీనింగ్ అనేది యూజువల్గా ఏంటంటే మనకు ముందు ఆ ఏజ్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో, యూజువల్గా మనకి ఇంతకుముందు 50s, 60s ఆ ఏజ్లో క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యేది. ఇప్పుడు అదొక 10 years ఎర్లీగా ప్రజెంట్ అవుతున్నాయి. సో మోర్ అండ్ మోర్ బై 40s ఆన్వర్డ్సే మనం క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం. సో స్క్రీనింగ్ అనేది యూజువల్లీ వీ అడ్వైస్ అట్లీస్ట్ 5 to 10 years బిఫోర్. అంటే 30, 35 ఆన్వర్డ్సే ఇయర్లీ వన్స్ మనకు హెల్త్ చెకప్స్లో అడ్వైస్ చేస్తాం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అసలు ఎవరికైనా క్యాన్సర్ రాకూడదు అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకు క్యాన్సర్ లాంటి వ్యాధి రాకుండా తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే మొదటిది మనకు తీసుకునే ఆహారం. సో మనకు మోర్ అండ్ మోర్ ఈ ఫైబర్ కంటెంట్ అంటూ ఉండాలి. సో ఫైబర్ కంటెంట్ అండ్ ఎవ్రీడే అట్లీస్ట్ వన్స్ ఒక ఫ్రెష్ ఫ్రూట్ కానీ ఒక రా వెజిటేబుల్స్ కానీ దే ఆర్ ఏ మస్ట్.
ఎందుకంటే ఇదంతా Fresh మన fruit, raw ఫ్రెష్ ఫ్రూట్, రా వెజిటబుల్స్, మ్మ్. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అట్లానే రెండోది ఏంటంటే మనకు ఆ, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా. ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనకున్న వర్క్ స్టైల్కి, మ్మ్. వాళ్ళ జాబ్ అవర్స్కి, ఆడ్ టైమ్స్ ఫుడ్ తీసుకోవడము, లేదంటే వెరీ లేట్ నైట్ ఈటింగ్ అండ్ హెవీ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అంటాము. ఇప్పుడు మన బఫేస్ అంటాం. బఫే వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా బింజ్ ఈటింగ్ లానే కౌంట్ అవుతాయి. మీరు స్టార్టర్స్ నుండి యూ ట్రై ఆల్ ద వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్కి వచ్చే వరకు. సో ఇదంతా ఓవర్ ఈటింగ్ అంటాం. సో అది కంట్రోల్ చేసుకోవడము. అండ్ అట్లీస్ట్ మనకు ఒక పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ అడ్వైజ్ చేస్తాం, అంటే బిట్వీన్ మీల్స్. ఎందుకంటే మనకు గట్ కూడా రెస్ట్ ఇవ్వాలి. మ్మ్. సో అప్పుడు ఏంటంటే ఆ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకు నెక్స్ట్ మీల్కి మనకు గట్ కూడా రెడీగా ఉంటుంది. ఓకే, అసలు గట్ హెల్త్ ఎవరికీ సరిగా లేదు. జనరల్గా మనం చాలా యాంటీబయాటిక్స్ వాడతాము, చాలా బయట ఫుడ్ తీసుకుంటాము. గట్ హెల్త్ అనేది ఉందా అంటే లేదే. దానికోసం ఇప్పుడు అందరూ ప్రీబయోటిక్, probiotics ప్రోబయోటిక్స్ అనేది ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో జనరల్గా మనం ఫస్ట్ గట్ హెల్త్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, పాడవకుండా. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా మహిళలు వేధించే క్యాన్సర్స్లో ఇది ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంత పెరిగిపోయింది? యాక్చువల్ డెఫినెట్లీ సర్వైకల్ క్యాన్సర్ మనం చూసినప్పుడు మనకు ఆడవాళ్ళలో ఫస్ట్ మోస్ట్ కామన్ చూసేది బ్రెస్ట్ క్యాన్సర్. ఆ తర్వాత అంతే ఫ్రీక్వెంట్గా చూసేది సర్వైకల్ క్యాన్సర్. అయితే మనకు ఈ లాస్ట్ 10 years ఆర్ 15 years ట్రెండ్ తీసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ యాక్చువల్లీ తగ్గుతూ వస్తున్నాయి. ఒకటి అవేర్నెస్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు కొంచెం అర్లీగానే వాళ్ళు సిమ్టమ్స్ నోటీస్ చేయడము, వచ్చి డాక్టర్ చూపించుకోవడం అదొకటి జరుగుతుంది. రెండోది ఏంటంటే మనకు వ్యాక్సిన్ అవైలబిలిటీ బట్టి కూడా. సో ఈ రెండిటి వల్ల ఏంటంటే మనకు స్లోగా ఏంటంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అంటే 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 అదొక స్టేజ్ 1లో తెలిసిపోతుందా మనకి? మనకు ఈవెన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే కామన్ ప్రజెంటేషన్ ఏంటంటే యూజువల్గా ఈ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ అవ్వడం చూడడము. సో అదే ఏంటంటే అదే స్పాటింగ్ మనకు హెవీగా అవ్వడము, లేదు అంటే మనకు రెగ్యులర్ ఫ్లో కాకుండా ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఇన్ బిట్వీన్ సైకిల్స్ బ్లీడ్ అవ్వడము. సో ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే మనకు ఆ టెస్టింగ్కి వెళ్ళినప్పుడే మనకు ఈవెన్ ఫస్ట్ స్టేజ్లో కూడా మనం పికప్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ సైకిల్స్ బ్లీడింగ్ ఉంది అంటే డాక్టర్ని సంప్రదించాల్సిందే. హెవీ బ్లీడింగ్ అయినా కానీ ఆర్ ఎక్సెస్ బ్లీడింగ్ అంటే నార్మల్ కన్నా ఇప్పుడు లాస్ట్ మీరు గమనించుకుని మనం 5-6 సైకిల్స్ కానీ ఈ లాస్ట్ 2-3 సైకిల్స్ హెవీ బ్లీడ్ అవుతుంది. సో అట్లాంటి మీ రెగ్యులర్ హెల్దీ సైకిల్స్ కాకుండా అందులో ఏమాత్రం చేంజెస్ ఉన్నా కానీ చూపించుకోవాల్సిందే. హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, శానిటరీ ప్యాడ్స్ కూడా ఒక కారణం అవుతున్నాయి అంటున్నారు. అవునా డాక్టర్? అంటే మెయిన్ ఏంటంటే మనకు వచ్చే వరకు పర్సనల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రధాన కారణమే వైరస్ ఇన్ఫెక్షన్, హెచ్పివి అంటాం. సో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. అదే ఇన్ఫెక్షన్ మనకు లాంగ్ స్టాండింగ్ క్రానిక్గా ఉండి ఏంటంటే సెల్స్ అన్నీ కూడా అబ్నార్మల్గా ఫామ్ అవ్వడం. సో అందుకే ఏంటంటే పర్సనల్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఏజ్లో? యూజువల్గా మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నప్పుడు ఏంటంటే అవి బిట్వీన్ 9 to 14 years అడ్వైజ్ చేస్తాము. వెన్ ఒకసారి మనకు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో ఆర్ సెక్షువల్లీ దే ఆర్ బికమింగ్ యాక్టివ్ అన్నప్పుడే ఈ వ్యాక్సిన్ అనే ఎఫెక్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో యూజువలీ 2 doses అడ్వైజ్ చేస్తాము 1 month అపార్ట్. బట్ దాని బెస్ట్ ఎఫికసీ వచ్చేది ఈ 9 to 14 years. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు అయితే ఇన్ కేస్ మనకు ఆ టైంలో మనకు మన పిల్లలకి డోస్ మిస్ అయింది ఆర్ మన అప్పటికి మనం వ్యాక్సిన్ గురించి తెలియదు. సో ఈవెన్ మనకు 25-30 years వరకు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. కానీ మనకు ఆ ఏజ్లో ఉన్నంత వ్యాక్సిన్ ఉండే పవర్ తర్వాత ఉండదు, స్లోగా తగ్గుతూ వస్తుంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ ఏజ్ వరకు వస్తుంది అనేది ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి. యూజువల్గా మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ క్యాన్ కమ్ అప్ టు ఎనీ ఏజ్ గ్రూప్. డాక్టర్ గారు, ఇప్పుడు బాయ్స్కి, అబ్బాయిలకి, మేల్కి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలంటున్నారు. ఎందుకు? మనకు సేమ్ ఎలాగైతే ఇప్పుడు ఆడవాళ్ళలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ చూస్తామో ద సేమ్ వైరస్
మనకు అబ్బాయిలో కూడా చూస్తాము. సో అందుకే యూజువల్గా ఏంటంటే ఇదే వ్యాక్సిన్ మనకు అబ్బాయిలో కూడా వి అడ్వైస్. సేమ్ ఏజ్ వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ అండి. ఓకే. వైరస్ ఎవరిలోనైనా ఉండొచ్చు, అదే మేల్ వైరస్ నుంచి ఫీమేల్ కి కాదు. మనకు అదే వైరస్ ఫీమేల్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, అండ్ అదే వైరస్ మేల్స్లో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, ఓకే. అండ్ పార్ట్నర్ టు పార్ట్నర్ కూడా ఇట్ కెన్ స్ప్రెడ్. ఓకే. వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్. సర్వైకల్ క్యాన్సర్ వస్తే అంటే ఆ సర్విక్స్ అంతా తీసేస్తారా డాక్టర్ గారు? సర్జరీయేనా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే? అదే యూజువల్గా మనకి సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే వరకు ఓన్లీ ఫస్ట్ స్టేజ్ వరకే మనకు సర్జరీ ఆప్షన్ ఇస్తాం. అంటే సర్జరీ అన్నప్పుడు ఏంటంటే మనకు సర్విక్స్తో పాటు కంప్లీట్ యూట్రస్, ఓవరీస్, పక్కన లింఫ్ నోడ్స్ అంటాము, ఫ్యాట్ టిష్యూ అది కూడా తీసేయాల్సి వస్తుంది. అదే ఒకసారి మనకు సెల్స్ మనకు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది, బియాండ్ ద సర్విక్స్ స్ప్రెడ్ అయింది సెల్స్ అన్నప్పుడు ఏంటంటే అప్పుడు సర్జరీ ఆప్షన్ ఉండదండి. దెన్ అప్పుడు ఏంటంటే ఇక కీమోథెరపీ అండ్ రేడియేషన్తోనే ట్రీట్మెంట్ తీసుకోవడం. ఓకే. అంటే దీనికి సక్సెస్ రేటు తగ్గిపోయింది, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది ఎంత ఉంది డాక్టర్ గారు? డెఫినెట్లీ సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే వరకు ఏంటంటే మనకు ఈ ఫస్ట్ 5 years అనేది క్రూషియల్ ఉంటుంది ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో. సో మనకు ఎవ్రీ ఇయర్ కంప్లీట్ అయినప్పుడల్లా ఒకసారి పెట్ స్కాన్ చేయించడము, మళ్ళీ ప్యాప్స్మియర్ చేయించడము. యూజువల్గా ఏంటంటే ఈ ఫస్ట్ 4 to 5 years అయిపోయినాయి, ఎట్లాంటి మళ్ళీ సెల్స్ తిరిగి రాలేవు అన్నప్పుడు యూజువల్గా ఏంటంటే వాళ్ళు కొంచెం మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ. సెల్స్ తిరిగి రావట్లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకూడదు అంటే? మనకు ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అన్నాక ఏంటంటే మళ్ళీ మనము గమనించాల్సింది రిపీట్స్ మళ్ళీ ఏమన్నా బ్లడ్ పడడము, స్పాటింగ్ అవుతుందా, లేదు కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ లాగా రావడము, కాలు వాపులు రావడము, ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో. బ్యాక్ పెయిన్, కాలు వాపులు కూడా. కాలు వాపులు అంటే చాలా విపరీతంగా కనిపిస్తాయి డాక్టర్ గారు. అంటే కాలు వాపులు, బ్యాక్ పెయిన్ ఇవి ఎందుకు అంటామంటే యూజువల్గా ఒకసారి ఆ క్యాన్సర్ మనకు స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయితే మనకు యూరేటర్స్ అంటాం. సో ఒకసారి యూరేటర్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది అన్నప్పుడు కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మనకు యూరిన్ ఫ్లో తగ్గడము, వారు బ్లడ్ నోటీస్ చేయడము, దానివల్ల ఏంటంటే రెటోకరేట్గా కిడ్నీ పైన ప్రెషర్ పెరిగి మనకు బ్యాక్ పెయిన్ నోటీస్ చేస్తాం. దాట్స్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ హైడ్రోనెఫ్రోస్ అంటాం, అంటే కిడ్నీ వాపు వల్ల. సేమ్ మనకు కాలు వాపులు ఎప్పుడైతే ఆ సెల్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి రక్తనాళాల పైన సెల్స్ మనకు నోడ్స్ ఫామ్ అవుతాయో ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఆ లింఫాటిక్ డ్రైనేజ్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే కాళ్ళ వాపులు అనేది స్టార్ట్ అవుతాయి. మోకాళ్ళ కింద నుంచి వాపులు వస్తాయి, కంప్లీట్ ఫుట్ నుండి మనకు పై వరకు కంప్లీట్ మనకు కాళ్ళ వాపులాగా చూస్తాం. ఎందుకంటే ఆ లింఫ్ అనేది యూజువల్గా మనకు ఫ్లో అవుతుంటాయి. ఎప్పుడైతే ఆ ట్యూమర్ సెల్స్ వెళ్ళి ఆ లింఫాటిక్స్ బ్లాక్ చేస్తుందో ఆ డ్రైనేజ్ ఆగిపోయి కంప్లీట్ కాలు మొత్తం కూడా వాపు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకూడదు, హెచ్పివి వ్యాక్సిన్ మనలో అది ఇన్ఫెక్షన్ కలిగించకూడదు అన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్తో పాటు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే వ్యాక్సిన్ అండి. మనకు వ్యాక్సిన్తో పాటు ఏంటంటే రెండోది పర్సనల్ హైజీన్, మూడోది ఏంటంటే సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల కూడా మనకి సర్వికల్ క్యాన్సర్ వస్తుంటుంది. మోర్ అండ్ మోర్ పార్ట్నర్స్, క్రాస్ ఇన్ఫెక్షన్, సో వాటి వల్ల కూడా మనకి సర్వికల్ క్యాన్సర్ చూస్తాం. ఓకే, అవేర్నెస్ చాలానే వచ్చింది. సో అందరూ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే డాక్టర్ గారు వ్యాక్సిన్ గురించి మీ డాక్టర్లు అందరూ చెప్తూనే ఉంటారు, 9 to 14 years వరకు ఆ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిందే. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అడ్వైస్ చేస్తాము. అండ్ రీసెంట్లీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే హ్యావ్ టేబుల్ ఎ బిల్ ఇన్ ద పార్లమెంట్ సేయింగ్ ఈ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు మనకు ఇమ్యునేషన్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలనేది ఇస్తున్నారు కదా డాక్టర్. అంటే దాట్ ఈస్ ఇంకా మనకు ఈ లా ఫార్మేషన్ ప్రాసెస్లో ఉంది. వన్స్ ద లా ఇస్ ఫార్మ్ దెన్ ఎట్లయితే ఇప్పుడు ఈ పోలియో, బీసీజీ మనకి ఎట్లయితే స్కెడ్యూల్ ఉంటుంది మనకు యూనివర్సల్ ఇమ్యునేషన్ స్కెడ్యూల్ అంటాము. సో అందులో ఏంటంటే పై 9 years రాగానే సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఇవ్వాలి అని. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఏదైనా కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది, అబ్నార్మల్ బ్లీడింగ్ అనిపిస్తుంది, డిస్కంఫర్ట్గా ఉంది, పెయిన్ ఉంది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. జనరల్గా కూడా టెస్టులు అనేవి చేయించుకుంటూ ఉంటారు. డాక్టర్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు టెస్టులు చేయించుకుంటే ఉందా లేదా, లేదు అన్నప్పుడు ఒక 3 years వరకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తున్నారు ఇప్పుడు. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.